ఉపవాస ప్రార్థనలో మనము ప్రార్థన చేసే ముందుగా దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలను మనము ధ్యానించుకొని ఆయన యొక్క ప్రార్థనలోనికి సాగిపోదాం. రండి, దేవుని వాక్యములో సామెతలు 23వ అధ్యాయం. సామెతలు 23వ అధ్యాయము. సామెతలు 23వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 29వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క వాక్యములో ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరు విలపించవలసి వస్తుంది, ఎవరు శ్రమలు వచ్చినప్పుడు విలపిస్తారు, అసలు విలపించడానికి కారణాలు ఏంటి, ఎందుకు శ్రమలు వస్తాయి. కాబట్టి నెహెమ్యా వలె విలపిస్తూ, ఎజ్రా వలె విలపిస్తూ మరి నీవు నేను ఆయన సన్నిధిలో రావడానికి ఉపవాస ప్రార్థనలో చేరి వచ్చి ఉంటున్నాం. ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ. చూడండి, ఎవరు విలపించవలసి వస్తుంది, ఎవరు శ్రమ పడతారు, ఎవరు దురావస్థలో పడతారు, ఎవరు జగడాలు పడతారు, ఎవరికి విచారం ఉంటుంది, ఊరికే ఎవరికి గాయాలు తగులుతాయండి, ఎవరికి మంద దృష్టి అండి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, వీళ్ళంతా ఎవరంట? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేయకోకుండా, ఆయన చిత్తానుసారంగా జీవించుకోకుండా, ఈ లోకములో పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, వాళ్ళు ఎలా ఉంటారంట? ఈ లోకముతో పాపముతో పట్టుబడి జీవిస్తూ ఎప్పుడూ కూడా శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నటువంటి వారిగా చూస్తాం. వారు ఎంత జీవించిన వారికి ఏముంటుందంట? శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. మరి విలపించవలసి వస్తుంది దేవుని యొక్క సన్నిధిలో. విలపించినా కూడా వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకంటే వారు ఎలా ఉంటున్నారంట? కింద చూస్తున్నాం వచనంలో, అదే వచనంలోనే చూస్తుంటున్నాం. ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాం, ఇది ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు మనము చాలామంది లోక పాపముల చేత పట్టుబడి చేస్తున్నటువంటి వారికి యొక్క వాక్యం, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో, ఆయన రక్షణలో, ఆయన సహవాసంలో, ఆయన ప్రత్యక్షతలో ఉండి ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో, ప్రార్థనలు చేస్తూ ఉంటారో, వారు మరి దీవించబడతారు, వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. కాబట్టి తాగుబోతుతనం జోలికి వెళ్ళవద్దని ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే, చాలామంది లోకములో ముఖ్యంగా బానిస దేనికైపోతున్నారంటే త్రాగుడుకు బానిసైపోతుంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక. దేవుని యొక్క నామములో, యేసు నామములో ఇది ఒక హెచ్చరిక లాంటిది. ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈనాడు మద్యపానానికి ఎంతోమంది బానిసలైపోతుంటున్నారు. అట్లే అనేక మంది మద్యపానం లాంటి పాపానికి కూడా ఎంతోమంది బానిసలైపోయి జీవిస్తున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని ఎరగలేక, తెలుసుకోలేక, ఆయన పాదాల చెంత గోజాడలేక, మరి ఆయన చిత్తం మీద గ్రహించలేక, సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో చాలామంది ఎలా ఉంటున్నారంట? పాపము చేత జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి
ఈ యొక్క పాపము మొదట్లో బాగానే ఉంటుంది. 31 చదవండి. 31 వచనం. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. ఒక మద్యపానము ఎలా ఉంటుందంట? మొదట్లో బాగా ఎలా ఉంటుందంట? అది తలతలలాడుతూ ఉంది. 31 వచనంలో మనం చూస్తుంటున్నామండి. అది ఎలా ఉంటుందంట? 31 వచనంలో చూస్తే ద్రాక్ష మద్యం ఎర్రగా ఉంటుందంట, గిన్నెలో తలతల మెరుస్తుందంట, త్రాగడానికి రుచిగా ఉంటుంది, దాని వైపు చూడొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అంటే మద్యపానము ఒక పాపము ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి పాపాలు మన జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. అందుకే ఎవరు ఇక్కడ చూస్తున్నా 29 వచనములో, ఎవరికి జగడములు, తాగుబోతులు. అంటే ఒక తాగుబోతులా అండి? తాగుబోతులే జగడాలు ఆడతారా అంటే, త్రాగకుండా ఉండేవాళ్ళు కూడా జగడాలు ఆడుతూ ఉంటారు ఈనాడు అనేక మంది. కాబట్టి ఈనాడు అనేక మంది కుటుంబంలో జగడములు, ఈనాడు అనేక మంది మరి సమాజములో సంఘాలలో ఎక్కడ చూసిన జగడములు ఎందుకు వస్తున్నాయంటే దేవుని యొక్క భయము లేకపోవడం, భక్తి లేకపోవడం, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించలేకపోవడం, పాపం అనేటిది హృదయంలో ప్రవేశించి ఈనాడు ఎంతోమంది దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయి ఎలా ఉంటున్నారంట వాళ్ళు? మరి ఒక మద్యపానానికి ఏ విధంగా అయితే బానిసలైపోయి జీవిస్తున్నారో అట్లనే పాపము కూడా ఒక మద్యపానం లాంటిదేనండి. కాబట్టి ప్రియులారా, దాని జోలికి వెళ్ళొద్దు, పాపం వైపు చూడొద్దు. అదేం చేస్తుందంట మనిషిని? అదే వచనం చూడండి, ఒక నిమిషం. 32వ వచనం చదవండి. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. ఈ యొక్క మద్యపానము ఎలాంటిదో పాపము కూడా అలాంటిదే. ఈ యొక్క మద్యపానం ఎంతోమంది సేవించి భార్యను చంపేస్తున్నారు, పిల్లలు చంపేస్తున్నారు. ఆ యొక్క తాగినప్పుడు రుచిగా ఉంటుంది, కానీ ఆ యొక్క తాగినప్పుడు ఆ యొక్క విషం ఎలా ఉంటుందంట? విషం. అదొక విషం లాంటిది. అంటే పాపం కూడా విషం లాంటిది. పిమ్మట అది సర్పం వలె కరచును, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీతం మరణము. ఎప్పుడైతే దేవుని యొక్క కృప లేకోకుండా, ఆయన కనికరము లేకోకుండా, ఆయన దయ లేకుండా, ఆయన చిత్తానుసారంగా జీవించుకోకుండా మనుషుల వలె మనుషుల మాటలు వింటూ, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిన సాతాను గాని మాటలు వింటూ మనం అనేక సార్లు విశ్వాస జీవితంలో పడిపోయి, చెడిపోయి, నిద్రావస్థలోకి వెళ్ళిపోయి, సోమర్తనంలోకి వెళ్ళిపోయి, ఉపవాస ప్రార్థనలు చేయలేక, వ్యక్తిగత ప్రార్థనలు చేయలేక, సంఘముల సహవాసములో ఐక్యతలో ఆయన యొక్క విశ్వాస జీవిత యాత్రలో సాగలేక అనేకమైనటువంటి జగడములు ఆడుతూ మరి ఈ యొక్క సర్పము చేత కాటు వేయబడి మరణించేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క సర్పము లాంటి ఆ యొక్క విషము ఏమవుతుందంట? మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైపోతాం? మరణిస్తాం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణము. కాబట్టి ఎంతోమంది మరణిస్తూ ఉంటున్నారండి. ఈ యొక్క ఉదాహరణకు ఈ యొక్క మద్యపానం ఏ విధంగా అయితే మనిషి జీవితం నాశనం చేస్తుందో, ఆ యొక్క పాపము కూడా అలాగనే మనిషి జీవితం నాశనం చేస్తుంది. ఏంటి పాపము అంటే? ఏంటండి పాపము? దేవునికి వ్యతిరేకంగా చేయడమే పాపము. దేవుని చిత్తానుసారంగా జీవించకపోవడమే పాపము. కాబట్టి ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. కాబట్టి గుడ్డివారిగా జీవిస్తారు, చెవిటివారిగా జీవిస్తారు, నోరుండి మూగవారిగా ఉంటారు. అయితే లోక సంబంధమైన మాటలు ఎన్నెన్నో మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. కాబట్టి మరి ఇటువంటి స్వభావముతో జీవిస్తున్నటువంటి వారు దేని చేత చివరికి కాటు వేయబడతారంట?
ఎవరైతే ఆ యొక్క పాపముతో సహవాసాన్ని చేస్తారో, పాపము యొక్క దృష్టితో జీవిస్తారో, పాపపు తలంపులతో జీవిస్తారో, అటువంటి వారు కట్ల పామై నిన్ను ఏం చేస్తుందంట? కాటు వేస్తుంది. కట్ల పాము చేత దేన్నైతే నువ్వు పట్టుకుని జీవిస్తావో అది నిన్ను ఒక దినమున మరణానికి తీసుకెళ్తుంది. అందుకే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. ఎలా జీవిస్తుంటున్నాం మనం? కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనము ధ్యానిస్తే దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. కాబట్టి దాని ఫలాలు అతి చేదుగా ఉంటాయి. దాని ఫలాలు ఎలా ఉంటాయంట? చేదుగా ఉంటాయి. అయితే అది విషం. త్రాగేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుందంటే అది చేదుగా ఉంటుంది. వీటిలో ఒక ఫలితం ఏదంటే, బాగా త్రాగి మత్తెక్కిన వాడు కొంచెం మత్తు దిగగానే తన జీవితాన్ని పాడు చేసే దీన్నే మళ్ళీ మరి ఏం చేస్తాడట? పుచ్చుకోవాలని ఇష్టపడతాడు. మొదట్లో తాగుతాడు, పాపాన్ని ఆస్వాదిస్తాడు. పాపపు మాటలు, పాపపు జగడాలు, పాపపు కోపములు, పాపము చేత మరి ఆ యొక్క పాపము చేత బంధింపబడి ఒక్కసారి తీర్మానం చేసుకొని ప్రభులో జీవిస్తా అని మళ్ళీ పాపం వైపే చూద్దాం. కాబట్టి ఈనాడు ఎంతోమంది ఏమైపోతున్నారంట? మద్యాసక్తులుగా జీవిస్తున్నారు. మద్యపానం వల్ల ఎంతోమంది ఏమైపోతున్నారంట? అటువంటి పాపానికి బానిసలుగా జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి పాపము, ఒక మద్యపానము, ఇవి రెండు మనిషి జీవితాన్ని ఏం చేస్తాయంట? నాశనం చేస్తాయి. కాబట్టి అటువంటి జోలికి వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, 30వ వచనం చూడండి. 30వ వచనం, ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరు వారికే కదా. చూడండి, ద్రాక్ష మద్యం ఎర్రగా ఉంటుంది అని చెప్పాం కదా. చాలా రాత్రి గడిచే వరకు ద్రాక్ష రసము ఆ యొక్క మద్యం త్రాగుతూ ఉండే వాళ్ళకి అవన్నీ మిశ్రమ మద్యము రుచి చూడడానికి వెళ్ళే వారికే, అంటే పాపము చేసేటువంటి వారికే దాని జోలికి వెళ్ళొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే 31వ వచనంలో, ద్రాక్ష మద్యం ఎర్రగా ఉంటుంది, గిన్నెలో తలతల్లా మెరుస్తుంది, త్రాగడానికి రుచిగా ఉంటుంది, దాని వైపు చూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. త్రాగిన తర్వాత అది ఏమైపోతుందంట? పాములుగా కరుస్తుంది. కట్ల పాము నిన్ను కాటు వేస్తుంది. అదే పాపము. ఆ యొక్క మద్యము ఏ విధంగా అయితే పాపము, అలాగే మన జీవితంలో ఎన్నో పాపాలు ఉంటాయి. కుళ్ళు, అసూయ, ద్వేషము, మత్సరము, ఇలా చాలా రకరకాల పాపాలు ఉంటాయండి. అవన్నీ మనం ఏం చేయాలా? యేసు పాదాల చెంత ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచు ప్రభువా అని మనము ఆయన యొక్క పాదాల యొద్ద, ఆయన యొక్క సన్నిధిలో మనము వేడుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈసారి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఈ సమయం వేళ నా జీవితం ఎలా ఉందో మనం సరి చేసుకుని ఈ యొక్క ఉపవాస ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎన్నాళ్ళు ఇంకా పాపము చేత బంధింపబడతావు? ఆ యొక్క పాపం అనే కట్ల చేత బంధింపబడి ఉంటే ఆ యొక్క పాము ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. పాపం ఎలాంటిదంటే ఒక పాము లాంటిది. అది ఒక దినం విషం కక్కుతుంది. ఆ యొక్క విషం వల్ల ప్రాణం పోతుంది. అయితే అటువంటి పాము కాటు వేయబడకూడదంటే ఈ సమయం వేళ మనం ఏం చేయాలంట? మన పాపములను ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచుకొని శుద్ధి చేసుకొని ఈ యొక్క ఉపవాస ప్రార్థన చేయడానికి మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి ముందుకు సాగుదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక.